కోపోద్రిక్తులై ఉద్రిక్త పరిస్థితులకు దారితీశారు. అమ్మాయి కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేయాలి అంటూ దాడికి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ మరణించిన శ్రీకాంత్ మృతదేహాన్ని వెహికల్పై ఉంచి మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు. అందుకే అడుగుతున్నాను, నిజానికి ఘటన గురించే చెప్పొచ్చు, కానీ ఈ ఘటన వెనుక ఒక కోణం ఉంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోతున్నాను అని మనస్తాపంతో కన్న తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చాడు ఈ శ్రీకాంత్. నవమోసాలు మోసి 29 ఏళ్లు పెంచి ఒక ప్రయోజకుని చేసి లండన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయటానికి అవకాశం కల్పించిన తల్లిదండ్రులకు కేవలం ప్రేమించిన అమ్మాయి కోసం గర్భశోకాన్ని మిగిల్చాడు. తల్లిదండ్రులు తోబుట్టువులు ఎవరూ గుర్తు రాలేదు. ప్రేమించిన అమ్మాయిని కోల్పోతున్నాను అనే ఒకే ఒక కారణంతో ఆ శ్రీకాంత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అందుకే అడుగుతున్నాను, నిజానికి ప్రేమ సందర్భంలో ప్రేమించిన సమయాల్లో ఇలా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోకపోతే అబ్బాయికి ఎటువంటి రైట్స్ లేవా అని చాలామంది అడుగుతున్నారు. ఒకవేళ ప్రేమించి అమ్మాయి నో అందంటే వన్స్ నో అందంటే ఇంకా నో అంతే అని అంటున్నారు. అబ్బాయి నో అన్నాడు అంటే లాక్కురండి, బయటికి కాలర్ పట్టుకుని లాక్కురండి, కాళ్ళు ఎరగొట్టండి, రోడ్డు పైన పడేయండి, జైల్లో పడేయండి అని అంటూ ఉన్నారు. సో అబ్బాయిలు అమ్మాయిల్ని ప్రేమించి లైంగికంగా వేధించి మోసం చేసే అబ్బాయిల గురించి కాదు నేను మాట్లాడుతున్నది. కానీ నిజంగా నిజాయితీగా ప్రేమించినప్పుడు మోసపోతున్న అబ్బాయిలకు చట్ట ప్రకారం ఎటువంటి వెసులుబాట్లు లేవా? చట్ట ప్రకారం ఎటువంటి న్యాయం జరగదా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. నాకు తెలిసిన వ్యక్తుల కుటుంబ సభ్యులే ఇలా రైలు కింద పడు, పురుగుల మందు తాగు, ఉరి వేసుకుని ఇలా బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. కేవలం ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోవడం లేదు అని. అప్పటి వరకు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఎన్నో మెసేజ్లు చేసి ఒక్కసారిగా నువ్వంటే నాకు ఇష్టం కాదు అంటే తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే అమ్మాయి ఒకసారి నువ్వు అంద కదా వదిలే, ఇంకెందుకు పెళ్లి చేసుకుంటావు, ఆ అమ్మాయి వెనక్కి ఎందుకు పడతావు అని చెప్తున్నారు తప్ప అబ్బాయిని ఎందుకు ప్రేమించావు, పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్పావు, ఇప్పుడు నిన్ను చట్ట ప్రకారం ఎందుకు శిక్షించకూడదు అని అమ్మాయిలను ఎవరు అడగడం లేదు అని చాలా మంది అంటూ ఉన్నారు. అదే ఒక అబ్బాయి ప్రేమించిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని ఒక అమ్మాయిని అంటే మాత్రం నువ్వు మోసగాడివి, అమ్మాయిలను మోసం చేస్తావు అంటూ లాక్కొచ్చి జైల్లో పడేస్తున్నారు, లాకప్లో వేసి కొడుతూ ఉన్నారు. అబ్బాయిలకో న్యాయం, అమ్మాయిలకో న్యాయం అని అడుగుతూ ఉన్నారు. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక్కడ నిజామాబాద్లో శ్రీకాంత్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకర ఘటనగానే చెప్పుకోవాలి. పోలీసులు రంగప్రవేశం చేశారు. చూడండి ఒకసారి, వాళ్ళిద్దరూ కారులో చక్కర్లు కొట్టారు, ఒకరి భుజాలపైన ఒకరు పడుకున్నారు, పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. నీ కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోరు, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోను అని అనుకుంటే నువ్వు ఫస్ట్ ఆ ప్రేమలోకి వెళ్ళొద్దు. లేదు ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోను, తర్వాత ఏదో శారీరకంగా వాడిని వదిలేద్దాం అనుకుంటే అబ్బాయిని శిక్షించాలి. ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరు, నిన్ను పెళ్లి చేసుకునే అవకాశం లేదు అని అన్నప్పుడు అబ్బాయి మనసుతో ఆడుకోవడం ఎందుకు? ఎందుకంటే మనసు అనేది అబ్బాయికైనా అమ్మాయికైనా ఒకేలా ఉంటుంది. ఆ మనసు వికలత చెందినప్పుడు ఇలా బలవన్మరణానికి పాల్పడితే ఆ బాధ ఏ కుటుంబానికైనా ఒకేలా ఉంటుంది. ఇక్కడ అమ్మాయి నోలాగా అబ్బాయి నోలాగా చూస్తుంది సమాజం. ప్రేమించినప్పుడు అబ్బాయి మోసం చేసినా ఒకటే, అమ్మాయి మోసం చేసినా ఒక్కటే. కానీ అబ్బాయి మోసం చేస్తే వదిలేయని అంటారు, అమ్మాయి మోసం చేస్తే వదిలే అమ్మాయి కదా అంటారు. అబ్బాయి మోసం చేస్తే లాక్కొచ్చి రోడ్డు పైన పడేయండి, ఇంటికి వెళ్ళండి, దాడి చేయండి, శిక్షించండి, లోపల వేయండి, చిత కొట్టండి అని మాట్లాడుతుంటుంటారు. మరి ప్రాణాలు కోల్పోయిన ఈ అబ్బాయి, ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోవడం లేదు అని ప్రాణాలు కోల్పోయిన ఈ శ్రీకాంత్కు న్యాయం జరగాలి అంటే ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ ఘటనపై వాళ్ళ కుటుంబ సభ్యులు, శ్రీకాంత్ కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఒకసారి శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఈ ఘటన గురించి ఏం మాట్లాడుతున్నారో విందాం. మాది దోమచిన్న గ్రామం, ఏరుగట్ల మండల్, అండ్ డిస్టిక్ వచ్చేసి నిజామాబాద్. మా అన్న శ్రీకాంత్, మా చిన్నన్న, నాతో పాటు 30 ఏళ్ళు కలిసి పెరిగింది. తనని అన్యాయంగా చంపేసింది. తనను లవ్ చేస్తా అని 6 years నుండి నమ్మించింది. చాలా నమ్మించి కూడా సరే మరి మా ఇంట్లో ఒప్పుకుంటలేరు అంటే మా అమ్మ వెళ్ళి స్వయంగా వెళ్ళి అడిగొచ్చింది. నేను వెళ్ళి అడిగొస్తా నాన్న అని వెళ్ళి అడిగొచ్చింది. ఇయ్యమని చెప్పారు. ఇయ్యమని చెప్పినాక కూడా అయినా సరే నేను ఒప్పిస్తా మరి ప్రెగ్నెంట్ అయితే ఒప్పుకుంటారు అని చెప్పేసి, ప్రెగ్నెంట్ అయినా కూడా ఇంకా పాసిబిలిటీ ఉంటుంది, నన్ను అలా కూడా చేయు అని చెప్పేసి అలా కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళ అమ్మమ్మ కలిసి ఆ ప్రూఫ్స్ అన్ని తీసేసి అబోషన్ చేయించారు. అబోషన్ చేయించాక మరి వీళ్ళు ఒప్పుకుంటలేరు. నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అని మా వాళ్ళకి చూపిస్తా. మా బాబాయిలు, మా పిన్నిలు, మా అత్తలు, మా మామలు అందరూ ఉన్నారు. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అడిగితే ఎందుకు ఇవ్వరు చెప్తాను అంటే
వద్దు నువ్వు ప్రూఫ్ చూపిస్తే నేను మీ ఇంటికే వస్తే నాకు గలీజ్ ఉంటాయి, మీ ఇంట్లో వాళ్ళందరూ నన్ను చీప్గా చూస్తారు. తర్వాత ప్రూఫ్స్ ఏం చూపించకుండా లాస్ట్ మినిట్ వరకు ప్రూఫ్ చూపించకుండా ఎవరికి చెప్పనివ్వకుండా తను మాత్రం పెళ్లి చేసుకొని మోసం చేసి విన్ని చావు వరకు తీసుకొచ్చి తను హాయిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు చనిపోయే ముందు సూసైడ్ లెటర్లో తను ఏమేమి జరిగిందో 6 years నుండి అవన్నీ ప్రూఫ్గా రాశారు. ఆ ప్రూఫ్ కూడా పట్టించుకోకుండా పోలీసులు కొంచెం కూడా న్యాయం చేయట్లేదు. మాకు 20 రోజులు అవుతుంది మేము ఫైల్ చేసి, ఆ 23 రోజుల నుంచి కూడా వాళ్ళు కొంచెం కూడా స్పందించకుండా మేము న్యాయం కోసం వస్తే మమ్మల్ని ఆపేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని మేము కోరుతున్నాము. పోలీసులు ఎప్పుడైనా చూసి మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి 306 సెక్షన్ కంపల్సరీ వాళ్ళ మీద వేయాలి, క్రిమినల్ కేసుతోని వాళ్ళు అరెస్ట్ చేయాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. మా అన్నయ్య చివరి కోరిక కూడా అదే. రాసు పోతూ సూసైడ్ లెటర్లో కూడా అదే రాశాడు, న్యాయం జరిపించండి ఇప్పటికైనా. 6 సంవత్సరాలు భరించిన దానికి, 6 సంవత్సరాలు ప్రేమించిన దానికి నాకు ఇప్పుడైనా న్యాయం చేయండి అన్నారు. మీరైనా కొంచెం న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. తమ్ముడి పేరు నాగిరెడ్డి శ్రీకాంత్, మాది దోమచంద గ్రామం, ఏర్గట్ల మండలం, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. మా తమ్ముడిని వెంకయ్య గారు అఖిల అనే అమ్మాయి 6 సంవత్సరాల నుంచి లవ్ చేసి అన్ని విధాలుగా వాడుకొని డబ్బు పరంగా కానీ, మొబైల్స్ కానీ, షాపింగ్ పర్పస్లో కానీ, ఇయర్ రింగ్స్ కానీ, ఎటువంటి ఫిజికల్గా కానీ 6 months 6 సంవత్సరాల నుండి కంటిన్యూగా లవ్ చేస్తూ ఉండి అని లండన్కి నుంచి రప్పించింది తను చేసుకుందామని. వచ్చాక కూడా హైదరాబాద్లో లివింగ్ రిలేషన్షిప్ ఉన్నారు. 3 months హైదరాబాద్లో లివింగ్ రిలేషన్ మెయింటైన్ చేశారు. అక్కడ నుంచి వచ్చాక పెళ్లి చేసుకుందామా ఇంట్లో ఒప్పిస్తా అని చెప్పింది. నమ్మించి మాయమాటలు చెప్పి పెళ్లి కన్ఫర్మ్ అయినాక పెళ్లి వరకు వచ్చి 1 గంట ముందు కూడా నేను నీతో వస్తాను, బయటకు వెళ్ళిపోదాము అని ఒక 5 లక్షల వరకు అమౌంట్ కూడా తీసుకుంది. 5 లక్షల అమౌంట్ తీసుకొని బయటకు వెళ్ళిపోదాము, నేను నీతో వస్తానని చెప్పి పెళ్ళికి 1 రోజు ముందు 1 hour వస్తున్నా అని చెప్పి మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నేను మందు తాగేస్తాను, నువ్వు కూడా మందు తాగావా, చనిపో అని చెప్పింది. వీడు మందు తాగి చనిపోయాడు, ఆమె పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. 5 లక్షల వరకు మనీ తీసుకుంది, ఫోన్స్ తీసుకుంది, ఇయర్ రింగ్స్ తీసుకుంది, 50,000 షాపింగ్ చేయించింది. అండ్ ఇంకా హైదరాబాద్లో ఫిజికల్ రిలేషన్ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ కూడా అయింది. వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ అమ్మమ్మ కలిసి ఇద్దరు కలిసి ప్రెగ్నెన్సీ కూడా దిగించారు. హాస్పిటల్కి వెళ్ళి అమ్మాయి మా తమ్ముడికి తీపించిన రిపోర్ట్స్ కూడా పంపించింది. అన్ని ఎటువంటి ప్రూఫ్స్ అయినా అన్ని లీగల్గా పోతున్నాం, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మేము 6వ తారీఖు నాడు స్టేట్మెంట్ ఇచ్చాము ఎర్రగట్ల పిఎస్లో. ఎస్ఐ గారు కూడా వచ్చి ఆశా హాస్పిటల్కి వచ్చి ఎస్ఐ గారు కూడా చూశారు. అండ్ జడ్జి కూడా వచ్చింది, జడ్జి వచ్చి వాంగ్మూలం తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఎంక్వైరీ చేయలేరు, జస్ట్ పిట్ కేసు పెట్టి ఇప్పుడు కానియండు. నిన్న పొద్దున్న 5:37 మా తమ్ముడు చనిపోతే బాడీ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. ఎప్పుడైతే బాడీ డీకంపోజ్ అయిపోతుందో అప్పుడు ఇమీడియట్గా కేసు కాకుండా వీళ్ళు చేసుకోవాలని, బాడీ డీకంపోజ్ కావాలని చాలా వెయిట్ చేశారు. ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు అక్కడే వెయిట్ చేయించి హడావిడిగా మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఎస్ఐ గారు కూడా ఫోర్స్ చేసి అదే రోజు చేసేయండి, ఇక్కడ ఉంచకండి, కేసు అంటే పిట్ కేసు పెడతాను, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తున్నాడు. ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు. మాకు న్యాయపరంగా క్రిమినల్ కేసు వాళ్ళ మీద, వాళ్ళ ఫ్యామిలీ పైన క్రిమినల్ కేసు 306 యాక్ట్ ప్రకారము అన్నీ చేయాలి. వివాహం అని సూసైడ్ చేసుకున్నాడు ప్రైవేట్. దీనిలో భాగంగా అతడు హాస్పిటల్లో అతని చికిత్స పొంది పోలీసుకి సమాచారం తెలియగానే జనరల్ లైన్లో అటు సమాచారం నమోదు చేసుకుని అతని మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయడం జరిగింది. నిన్న 26 రోజు అతను తన చికిత్స పొందుతూ తన తుది శ్వాస విడిచినాడు. ఇందులో భాగంగా అతని కుటుంబ సభ్యులు ఏదైతే తను ప్రేమించిన అమ్మాయి మోసం చేయడం వల్లనే ఇతను చనిపోయినాడు, అతనిపై చర్య తీసుకోవాలని చెప్పి దరఖాస్తు ఇవ్వడం జరిగినది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అతని అమ్మాయి తండ్రి మరియు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ దరఖాస్తును నమోదు చేసుకుని నిన్న పంచనామా చేసి శవ పంచనామా చేసి వారి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. వారు చెప్పినట్టు వాళ్ళ స్టేట్మెంట్స్ మనం ఈ సాక్ష్యాలు నమోదు చేయించారు. తర్వాత తను పీడీ ఆల్రెడీ డైయింగ్ డిక్లరేషన్ తీసుకుని కాబట్టి అతని డైయింగ్ డిక్లరేషన్ కాపీని కూడా తీసుకొని మనం దీని మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని అటు దానిపై తదుపరి చర్యలు ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి కంటిన్యూస్గా దానిలో ఎలాంటి ఫర్దర్గా మన డాక్యుమెంట్స్ కానీ ఐ విట్నెస్ స్టేట్మెంట్స్ కానీ ఇంకా దొరికే సాక్ష్యాధారాలను బట్టి